హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కదండి. ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ ఫస్ట్ ఎస్ఐ డిస్కస్ చేస్తాం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఇప్పుడు సెకండ్ ఎస్ఐ, ఈ వీడియోలో సెకండ్ ఎస్ఐ డిస్కస్ చేద్దాం. అదేంటంటే కొలిజన్స్. పబ్లిక్ ఎగ్జామ్లో మనకి ఈ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, వాట్ ఆర్ కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ ది పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, డెవలప్ ది థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. సో ఇలా ఇస్తారండి. సో ఈ క్వశ్చన్ బట్టి మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అంటే, వాట్ ఆర్ కొలిజన్స్, కొలిజన్ డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, అండ్ ఈ టైప్స్లో ఫస్ట్ టైప్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ మనం ఈ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ వాట్ ఆర్ కొలిజన్స్. కొలిజన్ అంటే తెలుసు కదండి, ఏవైనా టూ బాడీస్ అనేవి ఒకే డైరెక్షన్లో కానీ లేదా ఆపోజిట్ డైరెక్షన్లో కానీ వెళ్ళి ఢీకొన్నప్పుడు వాటి మధ్య మూమెంటం అనేది ఎక్స్చేంజ్ అవుతుందండి. ఈ ఫినామినాని ఏమంటామంటే మనం కొలిజన్స్. సో దానికి ఇంగ్లీష్లో డెఫినేషన్ ఏమిస్తామంటే, ద స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ది టూ బాడీస్ ఇన్వాల్వ్ ఎక్స్చేంజ్ దేర్ మూమెంటం, దట్ ఈస్ కాల్డ్ కొలిజన్. ఓకేనండి. ఈ కొలిజన్స్ అనేవి టూ టైప్స్గా ఉన్నాయండి మెయిన్గా. అవి ఏంటి అంటే ఎలాస్టిక్ కొలిజన్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటంటే, టూ బాడీస్ ఇంటరాక్ట్ అయినప్పుడు వాటి మధ్య మూమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ రెండూ కన్జర్వ్ అయితే అలాంటి కొలిజన్స్ని ఏమంటామంటే ఎలాస్టిక్ కొలిజన్స్ అంటాం. అర్థమైంది కదండి. ఏదైనా కొలిజన్ జరిగినప్పుడు ఆ రెండు బాడీస్ మధ్యలో మూమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ రెండు కన్జర్వ్ అయితే కనుక దాన్ని ఏమంటామంటే ఎలాస్టిక్ కొలిజన్. అసలు కన్జర్వేషన్ అంటే ఏంటంటే, ఇనీషియల్గా ఎంత మూమెంటం ఉందో బిఫోర్ కొలిజన్కి, ఆఫ్టర్ కొలిజన్ తర్వాత కూడా అంతే మూమెంటం ఉండాలి. అలాగే బిఫోర్ కొలిజన్కి ముందు కైనెటిక్ ఎనర్జీ ఎంత అయితే ఉందో ఆఫ్టర్ కొలిజన్ తర్వాత కూడా కైనెటిక్ ఎనర్జీ అనేది అంతే ఉండాలి. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ అండ్ మూమెంటం అనేవి కన్జర్వ్ అయినాయి అని చెప్తాం. సో ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి, బోత్ మూమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్. నెక్స్ట్ ఈ కొలిజన్, ఎలాస్టిక్ కొలిజన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, కొలిజన్ బిట్వీన్ అటమిక్ అండ్ సబ్ అటమిక్ మాలిక్యూల్స్. అటమిక్ మాలిక్యూల్స్ అంటే అటమిక్లో ఉండే ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయి కదండి, ఎలక్ట్రాన్స్, ఇవన్నీ కూడా వాటి మధ్య జరిగే కొలిజన్స్ ఎలాస్టిక్ కొలిజన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే రెండు బాడీస్ ఇంటరాక్ట్ అయినప్పుడు, కొలిజన్ జరిగినప్పుడు వాటి మధ్య ఓన్లీ మూమెంటం మాత్రమే కన్జర్వ్ అయ్యి కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవ్వకుండా ఉంటాయి. అలాంటి కొలిజన్స్ని ఏమంటామంటే ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. అర్థమైంది కదండి. ఎలాస్టిక్లోనేమో బోత్ మూమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్. అలా కాకుండా ఇన్ఎలాస్టిక్ అయితే కనుక ఓన్లీ మూమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ కన్జర్వ్డ్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, కొలిజన్ బిట్వీన్ క్రికెట్ బ్యాట్ అండ్ బాల్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే, వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో నెక్స్ట్ స్టెప్ అదే. సో ఇది మనం ఎగ్జామ్లో ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ థియరీ రాయాల్సి ఉంటుందండి. ఫస్ట్ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ కొలిజన్ ఇలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. ఈ కొలిజన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటానండి. కొలిజన్ జరగాలి అంటే కంపల్సరీగా మనకి ఎన్ని బాడీస్ ఉండాలండి, మినిమం టూ బాడీస్ ఉండాలి. కన్సిడర్ టూ బాడీస్. ఇక్కడ కన్సిడర్ టూ బాడీస్ హ్యావింగ్ మాసెస్ m1 అండ్ m2. సో ఈ రెండు కూడా దీని యొక్క మూవ్ అవుతున్నాయి అండి, సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. ఫస్ట్ బాడీ యొక్క ఇనీషియల్ వెలాసిటీ u1 అండ్ సెకండ్ బాడీ యొక్క ఇనీషియల్ వెలాసిటీ u2. సో ఇప్పుడు ఈ రెండు సేమ్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయని అనుకుంటే ఇక్కడ కొలిజన్ జరుగుతుందండి? జరగదు. ఎందుకంటే సేమ్ వెలాసిటీ అయినప్పుడు ఎంత దూరం వెళ్ళినా సరే ఇంతే డిస్టెన్స్ ఉంటుంది వీటి మధ్యలో. మరి ఇప్పుడు కొలిజన్ జరగాలంటే కంపల్సరీగా కండిషన్ ఏమవ్వాలి అంటే, ఫస్ట్ బాడీ అనేది సెకండ్ బాడీ కంటే మోర్ వెలాసిటీతో మూవ్ అయితే కనుక ఈ టూ బాడీస్ మధ్యన కొలిజన్ అనేది జరుగుతుంది. సో అదే కండిషన్ కింద రాస్తామండి. కండిషన్ ఏంటంటే u1 ఈజ్ గ్రేటర్ దాన్ u2. అర్థమైంది కదండి. అంటే ఫస్ట్ బాడీ యొక్క ఇనీషియల్ వెలాసిటీ అనేది
సెకండ్ బాడీ యొక్క ఇనీషియల్ వెలాసిటీ కంటే ఎక్కువైతే మాత్రమే ఇక్కడ కొలిజన్ అనేది జరుగుతుంది. సో సేమ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు ఆఫ్టర్ సమ్ టైం తర్వాత రెండు కూడా ఏం జరుగుతుంది ఇక్కడ అండి, కొలిజన్ జరుగుతుంది. రెండు కూడా కొలిజన్, మాస్ సేమ్ మారు m1 m2. తర్వాత మళ్ళీ కొలిజన్ జరిగిన తర్వాత మళ్ళీ ఏమైపోతుందండి, రెండు కూడా సెపరేట్ అయిపోతాయి. సెపరేట్ అయిపోయి మళ్ళీ సేమ్ అదే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అనుకుందాం. బట్ అప్పుడు వెలాసిటీస్ ఏమవుతాయంటే చేంజ్ అవుతాయి. సో ఇక్కడ u1 వెలాసిటీ, ఇక్కడ ut వెలాసిటీ ఉంది. సో ఇక్కడ ఫైనల్ వెలాసిటీస్ v1 అండ్ v2. అంటే ఆఫ్టర్ కొలిజన్ తర్వాత వాటికి వచ్చిన వెలాసిటీస్ని ఏమంటామంటే ఫైనల్ వెలాసిటీ అని. బిఫోర్ కొలిజన్కి వాటి ముందు ఉన్న వెలాసిటీస్ని ఏమంటామంటే ఇనీషియల్ వెలాసిటీస్ అంటాం. మాస్ ఏమో ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుందండి, మాస్ m1 m2. చాలా ఈజీ అండి ఈ క్వశ్చన్. మనం ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకుని ఇక్కడ కొంచెం మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. ఆ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఏమైతే కన్సిడర్ చేసుకున్నామో అదే మ్యాటర్ ఇక్కడ మనం రాస్తాం. చూడండి, ఫస్ట్ కొలిజన్కి ఏం కన్సిడర్ చేసుకున్నాం, 2 బాడీస్ కన్సిడర్ చేసుకున్నాం, అదే రాస్తాం. కన్సిడర్ 2 బాడీస్ హ్యావింగ్, చూడండి, కన్సిడర్ 2 బాడీస్ హ్యావింగ్ మాసెస్ m1 అండ్ m2. డయాగ్రామ్ చూస్తూ మనం రాసేయచ్చండి, చాలా ఈజీ. మాసెస్ m1 అండ్ m2 అండ్ అవి ఎంత వెలాసిటీతో మూవ్ అవుతున్నాయండి, u1 అండ్ u2, అదే రాస్తాం. ఆర్ మూవింగ్ విత్ వెలాసిటీస్, ఆర్ మూవింగ్ విత్ వెలాసిటీస్, ఇనీషియల్ వెలాసిటీస్ అని కూడా రాయొచ్చు, u1 అండ్ u2. ఆఫ్టర్ కొలిజన్ వాటికి వచ్చిన వెలాసిటీస్ ఏంటండి, v1 అండ్ v2, అదే రాస్తాం. ఆఫ్టర్ కొలిజన్ దే అటైన్ అంటే పొందడం అండి, అటైన్ ఫైనల్ వెలాసిటీస్ v1 అండ్ v2. సో ఈ మ్యాటర్ మనం రాయాల్సి ఉంటుంది. ఈ మ్యాటర్ ఫస్ట్ అవసరం లేదని ఈ డయాగ్రామ్ వేసుకుంటే కనుక మనం ఈ డయాగ్రామ్ గుర్తుంటే ఈ మ్యాటర్ ఈజీగా రాసేయచ్చు. చూడండి, కన్సిడర్ 2 బాడీస్ హ్యావింగ్ మాసెస్ m1 అండ్ m2 ఆర్ మూవింగ్ విత్ ఇనీషియల్ వెలాసిటీస్ u1 అండ్ u2. ఆఫ్టర్ కొలిజన్ దే అటైన్ ఫైనల్ వెలాసిటీస్ v1 అండ్ v2. అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఎలాస్టిక్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటండి, ఇందులో రెండు కన్జర్వ్ అవుతాయి. అది ఏంటంటే ఫస్ట్ మూమెంటం కన్జర్వ్ అవుతుంది, సెకండ్ కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది. ఫస్ట్ నేను ఏ కండిషన్ తీసుకుంటానంటే ఫస్ట్ కండిషను మూమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్. సో మూమెంటం ఫార్ములా మనకు తెలుసండి. మూమెంటం P ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి, మాస్ ఇంటూ వెలాసిటీ. ఇప్పుడు ఫస్ట్ బాడీ మూమెంటం ఏమవుతుందండి, ఇనీషియల్ మూమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ అంటే m1 ఇంటూ u1. అలాగే సెకండ్ బాడీ ఇనీషియల్ వెలాసిటీ m2 ఇంటూ u2. టోటల్ ఇనీషియల్ వెలాసిటీ ఎంత అవుతుందంటే ఈ రెండు ఏం చేయాలండి, ప్లస్. నెక్స్ట్ ఫస్ట్ బాడీ ఫైనల్ మూమెంటం m1 ఇంటూ v1. అలాగే సెకండ్ బాడీ ఫైనల్ మూమెంటం m2 ఇంటూ v2. టోటల్ ఫైనల్ మూమెంటం అంటే ఏం చేస్తామండి, రెండు ప్లస్. ఇప్పుడు కన్జర్వ్డ్ అంటే మీనింగ్ ఏం చెప్పానండి, ఇనీషియల్ మూమెంటం ఎంత అయితే ఉందో ఫైనల్ మూమెంటం కూడా అంతే ఉంటే అది కన్జర్వ్ అంట. కాబట్టి కన్జర్వ్డ్ అన్నాడు కాబట్టి ఈ రెండు ఏం చేస్తామంటే ఈక్వల్ చేస్తాం, అదే కన్జర్వ్డ్. ఇప్పుడు m1లో ఉన్న టర్మ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి, m2లో ఉన్న టర్మ్స్ అన్నీ రైట్ సైడ్కి తీసుకుని m1 u1 ప్లస్ ఉంది, ఈ పక్క వస్తే మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 v2 ప్లస్ m2 u2, ఆ పక్క వెళ్తే మైనస్ m2 u2. ఇప్పుడు కామన్గా వచ్చే టైమ్స్ కామన్ తీసేద్దాం. m1 కామన్ తీస్తే ఏమవుతుంది చెప్పండి, m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఇంటూ v2 మైనస్ u2. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అని అనుకున్నాం. నెక్స్ట్ సెకండ్ కేసు ఏం తీసుకొచ్చండి, ఎలాస్టిక్ కొలిజన్లో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్జర్వ్. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్జర్వ్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా మనకు తెలుసు, హాఫ్ mv². సో ఫస్ట్ బాడీ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది చెప్పండి, హాఫ్ m అంటే ఇక్కడ m1 u1². అలాగే సెకండ్ బాడీ యొక్క ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ m2 u2². సో టోటల్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఈ రెండు సమ్ చేసాం. అలాగే ఫస్ట్ బాడీ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ m1 v1²
సెకండ్ బాడీ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ m2 v2 స్క్వేర్. టోటల్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఈ రెండు ఏం చేస్తామండి ప్లస్. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్ అన్నాడు కాబట్టి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ వాల్యూ వస్తుంది. మళ్ళీ సేమ్ m1 ఉన్న టర్మ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి, m2లో ఉన్న టర్మ్స్ అన్నీ రైట్ సైడ్కి తీసుకువెళ్దాం. అప్పుడు చూడండి ఏమవుద్ది, హాఫ్ m1 u1 స్క్వేర్ మైనస్ హాఫ్ m1 v1 స్క్వేర్ హాఫ్ m2 v2 స్క్వేర్. ఈ ప్లస్ పక్క తీసుకెళ్తే మైనస్ హాఫ్ m2 u2 స్క్వేర్. సో ఇప్పుడు కామన్ వచ్చే టర్మ్స్ అన్నీ కామన్ తీసేద్దాం. కామన్ ఏమొస్తుంది చూడండి, రెండింటిలో హాఫ్ m1 కామన్ వస్తుంది కదండి, హాఫ్ m1 కామన్ వస్తే u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ హాఫ్ m2 కామన్ వస్తుంది కదండి, హాఫ్ m2 కామన్ తీస్తే v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. ఓకేనండి. సో ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ చేసేద్దాం, హాఫ్ హాఫ్ క్యాన్సిల్. ఇంకా మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి చూడండి, m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అనుకోండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 4 బై ఈక్వేషన్ 2 చేస్తాను. ఈక్వేషన్ 4 బై ఈక్వేషన్ 2 చేయండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఈక్వేషన్ 4 m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది సెకండ్ ఈక్వేషన్ m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ రైట్ సైడ్ ఆఫ్ ది ఫోర్త్ ఈక్వేషన్ m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్, m2 ఇంటూ చూడండి v2 మైనస్ u2. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయే టర్మ్స్ ఏమన్నా ఉంటే క్యాన్సిల్ చేసేద్దాం. m1 m1 క్యాన్సిల్, m2 m2 క్యాన్సిల్. సో మనకి ఒక ఫార్ములా తెలుసండి, ఏంటంటే ఫార్ములా మ్యాథ్స్లో ఉంటుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ ఫార్ములా మనం ఇక్కడ యూస్ చేసుకుంటాం. ఏ ప్లేస్లో u1 ఉంది, బి ప్లేస్లో v1 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తామండి, u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది కూడా సేమ్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే v2 ప్లస్ u2 ఇంటూ కొంచెం కింద రాస్తాం u2 మైనస్ v2 సారీ v2 మైనస్ u2 బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తామండి v2 మైనస్ u2. సో ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేద్దాం, ఇది క్యాన్సిల్, అలాగే ఇది క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ మిగిలిన ఏమన్నా చూడండి, u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 ప్లస్ u2. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇనీషియల్ వెలాసిటీస్ అన్ని లెఫ్ట్ సైడ్కి, ఫైనల్ వెలాసిటీస్ అన్ని రైట్ సైడ్కి తీసుకెళ్దాం. సో u1 ప్లస్ u2 పక్క వస్తే మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు v2 ప్లస్ v1 ఆ పక్క వెళ్తే మైనస్ v1. సో ఈ ఈక్వేషన్ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది చూడండి, రిలేటివ్ వెలాసిటీస్ ఆఫ్ టూ బాడీస్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీస్ ఆఫ్ టూ బాడీస్ ఆఫ్టర్ కొలిజన్కి ఈక్వల్ అయింది. ఓకేనండి. సో ఇప్పుడు మనం దీని నుంచి ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ అండ్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ బాడీ యొక్క ఫార్ములాస్ డెరైవ్ చేద్దాం. ఓకేనండి. ఈక్వేషన్ గుర్తుంచుకోవాలండి. సో ఈ ఈక్వేషన్ నుంచి v2 వాల్యూ ఏం రాయొచ్చు చెప్పండి, v2.
సో V2ని రైట్ సైడ్ ఉంచేద్దాం, V1ని పక్క తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది ప్లస్ V1, U1 మైనస్ U2 మైనస్ V1 పక్క వస్తే ప్లస్ V1. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఫర్ V1 అంటే ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ. దానికోసం ఈ V2 వాల్యూని ఏం చేస్తానంటే సబ్స్టిట్యూట్ V2 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఈ V2 వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే V1 వాల్యూ వస్తుందండి. సో ఎలా ఈక్వేషన్ 1 అంటే మనకు తెలుసు కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ఫార్ములా ఏంటంటే అది ఆల్రెడీ మనం రాసుకున్నాం. ఏమొచ్చింది m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. మనం ఇందాక రాసుకున్నాం కదండి ఫస్ట్ ఈక్వేషన్ ఇదే, m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. ఇప్పుడు దీంట్లో ఈ v2 వాల్యూని తీసుకొచ్చి సబ్స్టిట్యూషన్ చేద్దాం. m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 ఇంటూ v2 వాల్యూ ఎంతండి u1 మైనస్ u2 ప్లస్ v1 మల్టిప్లై చేశాను మనం m1 u1 ప్లస్ m2 u2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నానండి. m1 v1 ప్లస్ m2 ఇంటూ u1 m2 u1 ప్లస్ ఇంటూ మైనస్ m2 ఇంటూ u2 m2 u2 ప్లస్ ఇంటూ ప్లస్ m2 ఇంటూ v1 m2 v1. నెక్స్ట్ ఇప్పుడు చూడండి మనకి ఏమేంటంటే v1 వాల్యూ కావాలి కాబట్టి v1 ఉన్న టర్మ్స్ అన్నీ రైట్ సైడ్ ఉంచేసి రిమైనింగ్ అన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. సో m1 v1 ప్లస్ m2 v1 రిమైనింగ్ అన్నీ ఇటు సైడ్ తీసుకొచ్చేద్దామండి. ఇక్కడ ఏం మిగిలినాయి అంటే m1 u1 ప్లస్ m2 u2 ప్లస్ m2 u1 ఈ పక్క వస్తే మైనస్ m2 u1 మైనస్ m2 u2 ఈ పక్క వస్తే ప్లస్ m2 u2. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి చూడండి m2 u2 అంటే యాపిల్ ప్లస్ యాపిల్ 2 యాపిల్ అంటాం కదా, అలాగే m2 u2 ప్లస్ m2 u2 అంటే 2m2 u2. ఇంకా మిగిలిన యాజ్ ఇట్ ఈజ్ రాస్తుంది. ఈ రెండింటిలో u1 కామన్ తీస్తే ఏమొస్తుంది చెప్పండి, u1 కామన్ తీస్తే m1 మైనస్ m2 ఇంటూ u1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటిలో v1 కామన్ తీస్తే m1 ప్లస్ m2. ఏమన్నా అర్థమైంది కదా ఇక్కడ టర్మ్. సో ఇక్కడ ఈ 2 ఈక్వేషన్స్ని ఈ రెండింటిని యాడ్ చేస్తే 2m2 u2. సో ఈ రెండింటిలో కామన్గా ఉన్న టర్మ్స్ ఏంటి అంటే u1 టర్మ్, అది ఇక్కడ కామన్ తీస్తే మిగిలింది ఏంటి m1 మైనస్ m2. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. కాబట్టి v1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చెప్పండి m1 మైనస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 u2 బై m1 ప్లస్ m2. దీన్ని ఎలా వదిలేయచ్చు, లేకపోతే దీనికి ఇది ఈ డినామినేటర్ అనేది దీనికి చెందుతుందండి, దీనికి చెందుతుంది, సెపరేట్ చేసి రాయొచ్చు. సో m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1, అలాగే డినామినేటర్ దీనికి కూడా చెందుతుంది కాబట్టి ప్లస్ 2m2 బై m1 ప్లస్ m2 ఇంటూ ఇంకేం మిగిలిందండి ఇక్కడ u2 ఈజ్ ఈక్వల్స్ టు v1. దిస్ ఈజ్ ది ఫార్ములా ఫర్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ బాడీ. సో ఫస్ట్ బాడీ అంటే ఏం తీసుకొచ్చాం, v2 వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ బాడీ ఫైనల్ వెలాసిటీ v2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ v1 వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఓకేనండి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ రాసుకుందాం. ఏంటంటే u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1. u1 మైనస్ u2 ఈక్వల్స్ టు v2 మైనస్ v1. దీని నుంచి v1 వాల్యూ ఫైండ్ వచ్చేది. v1 మైనస్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే ప్లస్ అవుతుందండి, ప్లస్ v1. v2 ఇటు సైడ్ ఉంచేద్దాం, ప్లస్ u1 నా పక్క వెళ్తే మైనస్ u1
మైనస్ u2 ఆ పక్క వెళ్తే ప్లస్ u2. ఓకేనండి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ v1 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 మనకి తెలుసు కదండి, కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. సో m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 ఇంటూ v1 వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. v1 వాల్యూ v2 మైనస్ u1 ప్లస్ u2 ప్లస్ m2 u2 మామూలుగా m2 v2 మామూలుగా రాస్తాయి m2 v2. సో మల్టిప్లై చేశాను మళ్ళీ మామూలే m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 ఇంటూ v2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ m1 ఇంటూ u1 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ m1 ఇంటూ u2 ప్లస్ రిమైనింగ్ 1 m2 ఇంటూ v2. ఓకేనండి, అర్థమైంది కదా. సో ఇప్పుడు మన ఎయిమ్ ఏంటంటే ఇక్కడ v2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ v2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి అవి రైట్ సైడ్ ఉంచేద్దాం. రైట్ సైడ్ ఉంచేస్తే m1 v2 ప్లస్ m2 v2, రిమైనింగ్ అన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేద్దాం. m1 u1 లెఫ్ట్ సైడ్ ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం, m2 u2 మైనస్ ఈ పక్క వస్తే ప్లస్ m1 u1 ప్లస్ m1 u1 ప్లస్ ఈ పక్క వస్తే మైనస్ మైనస్ m1 u2. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి m1 u1 ప్లస్ 2 m1 u1, యాపిల్ ప్లస్ యాపిల్ 2 యాపిల్ కాబట్టి m1 u1 2 m1 u1. నెక్స్ట్ ఇంకేం మిగిలియండి m2 u2 మైనస్ m1 u2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటిలో కామన్గా ఏం తీయచ్చండి v2 కామన్ తీస్తే m1 ప్లస్ m2. ఓకేనండి, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ రెండింటి నుంచి కామన్గా ఏం తీయచ్చండి u2. సో u2 కామన్ తీస్తే m2 మైనస్ m1 ఇంటూ u2 కామన్ తీస్తే ప్లస్ 2 m1 u1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ v2ని m1 ప్లస్ m2 మల్టిప్లై చేస్తుంది. ఇటు సైడ్కి వస్తే ఏం చేస్తుందండి, డివిజన్ చేస్తుంది. అదే రాస్తాం m1 ప్లస్ m2. ఇంక మిగిలింది ఏంటి ఇక్కడ v2. సో ఈ డినామినేటర్ దీనికి చెందుతుంది కాబట్టి సెపరేట్ చేసి రాసేద్దామండి. m2 మైనస్ m1 ఇంటూ m1 బై డినామినేటర్ m1 ప్లస్ m2 ఇంటూ u2 మిగిలిన టర్మ్ ప్లస్ దీనికి సెపరేట్ చేసి రాద్దాం 2m1 బై m1 ప్లస్ m2 ఇంక మిగిలిన టర్మ్ ఏంటి u1 ఈజ్ ఈక్వల్స్ టు v2. దిస్ ఈజ్ ది ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ బాడీ. ఓకేనండి, దిస్ ఈజ్ ది సెకండ్ ఎస్ఏ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా, మీరు పబ్లిక్ ఎగ్జామ్లో సేమ్ ఎలా నేను చెప్పినట్టు రాస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.